నా ఉద్దేశంలో హాస్పిటల్ అనేది ఒక ప్లేస్ ఆఫ్ హీలింగ్ లాగా ఉండాలండి. అంటే అది చూడటానికి కానీ నిజంగా అక్కడికి వెళ్తే ఎవరైనా కోరుకునేది బేసిక్స్ అవే ఉంటాయి. అంటే వె వెళ్ళిన ప్లేస్ హాస్పిటల్ ముఖ్యంగా పరిశుభ్రంగా ఉండాలి. వెళ్ళిన వెంటనే అది అర్థం కాకుండా ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా కాకుండా చాలా నీట్‌గా, సింపుల్‌గా నాకు సంబంధించి ఈ వ్యాధికి నేను ఎవరికి చూపించుకోవాలి అనేది ఈజీగా అతను వెళ్ళగలిగే ప్రదేశం అయి ఉండాలి. వెళ్ళినప్పుడు నాలెడ్జబుల్ ఆర్ ఎక్స్‌పీరియన్స్‌డ్ డాక్టరు అవైలబిలిటీ ఉండాలి. ఏదన్నా ఎమర్జెన్సీలో వెళ్ళినప్పుడు హ్యాండిల్ చేయడానికి ఎమర్జెన్సీ కరెక్ట్‌గా ఉండాలి. రోగ నిర్ధారణ చేయడానికి పరీక్షలు, టెస్టులు అవైలబుల్ ఉండాలి. రోగ నిర్ధారణ జరిగిన తర్వాత మందులు పెట్టినప్పుడు మందులు అవైలబుల్‌గా ఉండాలి. ఉదాహరణకి మనం ఎయిమ్స్ న్యూఢిల్లీ తీసుకుంటే ప్రెసిడెంట్ గాని, ప్రైమ్ మినిస్టర్ గాని ఎవరికి బాలేకపోయినా వెళ్ళేది అక్కడికే. గవర్నమెంట్ సెటప్పే. పీజీఐ చండీగఢ్ ఇలాంటి చాలా ప్లేసులలో గవర్నమెంట్ సెటప్స్‌లో ఎక్స్ట్రార్డినరీ సెటప్స్ ఉన్నాయండి ఇప్పటికి కూడా. ఒకవేళ కాలక్రమంలో ఏదన్నా కొంచెం అది ఆ స్టాండర్డ్స్ పడిపోయాయని అనుకున్నప్పటికీ కూడా డెఫినెట్‌లీ ఇట్స్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీవన్. మనందరం కూడా ఆహ్, ఆహ్, అలాంటి వాటి గురించి అడగాలి. అలాంటి వాటి గురించి మనం ఎక్స్‌పెక్ట్ చేయాలి. అండ్ ద స్టేట్ ఆల్సో ఐయామ్ ష్యూర్ ఈస్ డూయింగ్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్ ఆ డైరెక్షన్‌లో చాలా జరుగుతూ ఉన్నాయి. సో, దాన్ని కంటిన్యూయస్‌గా మనం మెరుగుపరుచుకుంటూ వెళ్ళడమే. ఎక్కడ ఫెసిలిటీస్ ల్యాక్ అవుతున్నాయి, ఎక్కడ మనకి ఎక్స్‌పర్టీస్ తక్కువ అవుతుంది. సో, అందులో భాగంగానే ఇప్పుడు చాలా హాస్పిటల్స్ కొత్తగా కట్టబడుతూ ఉన్నాయి. గవర్నమెంట్ సెటప్‌లో స్పెషాలిటీ హాస్పిటల్స్ కట్టబడుతూ ఉన్నాయి. నిమ్స్ లాంటి హాస్పిటల్ ఉంది ఆల్రెడీ మనకి గవర్నమెంట్ సెటప్‌లో. ఎక్స్ట్రార్డినరీ డాక్టర్స్ ఈరోజు కూడా మనకి అవైలబుల్ ఉన్నారు. సో, బట్ ఎక్కడో కొంత స్లాక్ అని వచ్చినప్పటికి కూడా దాన్ని కరెక్ట్ చేసుకొని ముందుకెళ్ళడం అనేదే మనం చేయగలిగింది. ఇందులో భాగంగా ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రతి వాళ్ళు వచ్చి ఉస్మానియాలో, గాంధీలో వైద్యం తీసుకోవాలని చూడటం వల్ల అక్కడ బాగా కంజెషన్ ఏర్పడి కొన్ని బెడ్లు దొరకని పరిస్థితి. ఇప్పుడు నిమ్స్‌కి వెళ్తే చాలామంది చెప్పే కంప్లెయింట్ మనకి బెడ్లు దొరకవు. దానికి కారణం ఏంటంటే అందరూ ఒక్కసారి అక్కడికెళ్ళారు. అదే మనం గనక ప్రైమరీ లెవెల్‌లో, సెకండరీ లెవెల్‌లో, డిస్ట్రిక్ట్ లెవెల్‌లో అంటే మండల్ లెవెల్‌లో పీహెచ్‌సీలు గానీ లేదా డిస్ట్రిక్ట్ లెవెల్‌లో ఉండాల్సిన రిఫరల్ హాస్పిటల్స్ గానీ, అన్ని ఫెసిలిటీస్‌తో ఉంటే చాలా వరకు అక్కడే అయిపోతుంది. అండ్ రియల్ నీడ్ అయిన వాళ్ళు మాత్రమే టెర్షరీ హాస్పిటల్‌కి వచ్చినప్పుడు మనకి అందులో ఆహ్, ఆహ్, మనకి కరెక్ట్‌గా వైద్యం అనేది జరగగలుగుతుంది. అది వాటిని మనం డెఫినెట్‌లీ ఇట్స్ ఎ కంటిన్యూయస్ ఎఫర్ట్. నోబడీ కెన్ డూ ఇట్ ఓవర్‌నైట్. ఒక 10 రోజుల్లోనో, 15 రోజుల్లోనో మార్పు తీసుకురావడం అనేది ఎవరికైనా కష్టమైన విషయం. బట్ ఆ ఆలోచన అనేది మాత్రం ఖచ్చితంగా ఉండాలి. మనం ప్రజలకి మెరుగైనటువంటి వైద్యం అందించగలగాలి. డబ్బుల్ని బట్టి కాకుండా ప్రతి ప్రజలకి, మన రాష్ట్రంలో ఉండే ప్రతి ప్రజలకి సరైనటువంటి వైద్యం అందాలి అనేది గవర్నమెంట్ ఆలోచన విధానంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. అదే విధంగా మనం చూస్తున్నాం కూడా. కానీ దాన్ని అది ఇట్స్ ఎ కంటిన్యూయస్ ప్రాసెస్.